హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ నుంచి మరో 2 నోటిఫికేషన్స్కు విడుదల చేయడానికి టీజీపీఎస్సీ ఇక్కడ కసరత్తు చేయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు కూడా ఇక్కడ వచ్చేసరికి 1501 పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి టీజీపీఎస్సీ అయితే కసరత్తు చేస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ 2 నోటిఫికేషన్స్లో ఒకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, దాదాపు కూడా 1393 పోస్టులతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు. అదేవిధంగా రెండో నోటిఫికేషన్స్ వచ్చేసరికి 108 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇక్కడ టీజీపీఎస్సీ సన్నాహాలు చేస్తుంది. సో ఈ నెలలోనే నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేసి ఇక్కడ నియామక సంస్థ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఎగ్జామ్స్ షెడ్యూల్ను ఖరారు చేసే పనిలో ఉన్నారు. మరి పోలీస్ నియామకాలు పరీక్షలు, అదేవిధంగా నవంబర్ యూపీఎస్సీ, ఆ తర్వాత 10th ఇంటర్ పరీక్షలు, గ్రూప్స్, మిగతా వెబ్సైట్ అయినా సరే, సో ఇవన్నీ పరీక్షలు ఉండడంతో ఇక్కడ షెడ్యూల్ చూస్తున్నారనమాట. సో వాస్తవానికి టీజీపీఎస్సీ నుంచి దాదాపు కూడా 1393 పోస్టులకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ గతంలో ఎప్పుడో ఆమోదించింది. మరి ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి జిల్లాల వారికి కూడా మన ఖాళీ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 33 డిస్ట్రిక్ట్స్లో అండి. సో ఎక్కువగా వచ్చేసరికి నాగర్ కర్నూలు అయినా సరే, తర్వాత వచ్చేసరికి భద్రాద్రి కొత్తగూడెం అయినా సరే, తర్వాత వచ్చేసరికి ఇక్కడ ములుగులు అయినా సరే, దాదాపుగా మరి ఇక్కడ 100 పైగా నోటిఫికేషన్స్తో సిద్ధంగా ఉన్నదన్నమాట. ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అంటున్నాము. తర్వాత వచ్చేసరికి అసిస్టెంట్ స్టాటిస్టికల్ సంబంధించినటువంటి పోస్టులు అండి. ఈ స్టాటిస్టికల్ సంబంధించినటువంటి పోస్టులు కూడా దాదాపు కూడా 108 పోస్టులతో ఇప్పుడు నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. సో రీసెంట్గా మనము ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు గురించి చెప్పుకున్నాము, సో సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే బీటెక్ విద్యార్థులకు సంబంధించినటువంటి 6 months మాత్రమే సెమ్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు మాత్రము అనర్హత అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా 1 yearతో ఈ యొక్క ఉండేటటువంటి అభ్యర్థులకు మాత్రమే ఇక్కడ ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైతే టీజీపీఎస్సీ ఈ 2 నోటిఫికేషన్స్తో పాటు మిగతా సంబంధించినటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఏదైతే షెడ్యూల్ ఉన్నదో దానిపైన కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. సో ఎనీహౌ ఈ 2 నోటిఫికేషన్స్, ఇటు టీజీపీఎస్సీ భర్తీ చేసేటటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, మరి ఈ నెలలోనే భర్తీకి సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. సో గతంలో మనం ఏదైతే నోటిఫికేషన్స్ విషయంలో చర్చించుకుంటున్నామో, సో ఇప్పుడు కూడా ఇదే స్థాయిలో టీజీపీఎస్సీ ఇక్కడ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. తర్వాత మరి చాలామంది అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటిదంటే, సార్ గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉందనేసి అడుగుతున్నారు. వాస్తవానికి గ్రూప్ సంబంధించినటువంటి విషయానికి వస్తే, ఒకటి సిలబస్ సంబంధించినటువంటి అంశమైనా సరే, తర్వాత వచ్చేసరికి ఖాళీలకు సంబంధించినటువంటి శాంతికుమారి గారి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కదా. మరి ఈ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ బట్టి మరి నెక్స్ట్ ఇయర్ 2027లోనే ఈ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం బట్టి తెలంగాణలో వచ్చేటటువంటి రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత మిగతా డిఎస్సి సంబంధించినటువంటి, తర్వాత విద్యుత్ శాఖ, అదేవిధంగా సింగరేణి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మనకు 2027 బడ్జెట్ తర్వాత మరి ఏదైతే మంత్రివర్యులు చెప్పడం జరిగిందో, సో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము సో అనేసి ఏదైతే శ్రీధర్ బాబు గారు అన్నారో, సో దానికి అనుగుణంగానే ఇప్పుడు మరి భారీ పోస్టులతో ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే తెలంగాణలో మరి ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్స్ అయితే చూడబోతున్నాం. గతంలో మనం చెప్పినట్టుగానే ఈసారి కూడా ఇదే స్థాయిలో నోటిఫికేషన్స్ అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్. సో ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను కూడా మరి భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం దీనిపైన మరి శరవేగంగా పనిచేస్తుంది. 1500 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ అయితే కసరత్తు చేస్తుందండి. సో ఈ 2 నోటిఫికేషన్స్ ఈ నెలలో వచ్చేసరికి 2 నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. సో ఏదైనా సరే మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. 100% రిక్రూట్మెంట్ దిశగా ప్రభుత్వం అయితే పనిచేయడం జరుగుతుంది. సో ఇదే ఓవరాల్గా సంబంధించినటువంటి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.